గురించి చెప్పేది ఏం లేదండి. వాళ్ళు పొట్ట చించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. సార్ మీరు ఫ్యామిలీ సమస్య అంటున్నారు, అదే ఫ్యామిలీతో నాకు రక్షణ కావాలని నాన్నగారు అంటున్నారు సార్. ప్రాబ్లం ఎక్కడైందంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్ అసలు నేను కంప్లీట్ ఇప్పించేవాడు కాదు. ఐ వుడ్ హావ్ స్పోకెన్ టు. దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ. ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అన్న, అంతవరకే మాట్లాడతాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటాను కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకుని